ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టెఫ్నీ లేకుండా టైర్ మార్చేదెలా? అది అర్థం కాకే ఆలోచిస్తున్నాను. ఐడియా వచ్చిందా అన్నయ్య? ఐడియా రాలేదు, అంతలోనే మీరొచ్చారు. మా అన్నయ్యని చూశాక బుర్ర పని చేయలేదనుకుంటా వదినా. మెకానిక్ ని తీసుకొచ్చి టైర్ మార్చుకోవచ్చు కదా. ఫోన్ కలవట్లేదు. మనిషి దిట్టంగా ఉన్నావు, నువ్వే టైర్ మార్చొచ్చు కదా అన్నయ్య. ఎలా మారుస్తాం? జాకీ లేదు, పైగా డ్రెస్ కూడా పాడైపోతుంది. శివ, నేను టైర్ మార్చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. సరుకులు టిఫిన్ సెంటర్ లో పెట్టేసి శివాని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్, కూర్చోండి మేడం. నువ్వుండు. టైర్ మార్చాక నువ్వెలా వస్తావు బావా? మా అన్నయ్య సాయం చేసావని లిఫ్ట్ ఇచ్చే మనిషి కూడా కాదు. గంగ ఎలా సాయం చేస్తాడు? టైర్ మార్చడానికి కారులో జాకీ లేదు, ఆటోలో కూడా జాకీ లేదని చెప్పాడు కదా. అక్కర్లేదు. అన్నయ్య, నేను దిగుతానన్నయ్య. వద్దమ్మా, 2 నిమిషాల్లో నేనే టైర్ మార్చేస్తాను. శివ, రాళ్ళు తీసుకొచ్చి కార్ కింద పెట్టు. బాబా ఒక్క నిమిషం. టైర్ ని పంచర్ వేసుకునిరా. అలాగే సార్. సార్, నేను చాలా మంది అన్నయ్యలను చూశాను గాని చెల్లెల్ని కాలు కింద పెట్టకుండా చూసుకునే అన్నయ్యని ఇప్పుడే చూస్తున్నాను. చేతులకి గ్రీజ్ అంటుతున్నా, ఒళ్ళంతా మరక అంటుతున్నా, అసలు స్టెప్నీయే లేకపోయినా తన చెల్లెలి కోసం ఒంటి చేత్తో కార్ని ఎత్తేసి టైరు మార్చే వ్యక్తిని నిన్నే చూస్తున్నాను బావా. ముందు చెల్లెలు హాస్పిటల్కి వెళ్ళాలి. నా పని నన్ను చేసుకోనివ్వండి. అయ్యో, నా
కోసం ఎంత కష్టమైనా పడతావన్నయ్యా, కానీ నాకు కడుపు నొప్పిగా ఉందంటే బాధపడకూడదని నిజం చెప్పలేదు. టైర్ మార్చేశాను, ఇక వెళ్ళొచ్చు. సార్, తప్పు చేసిన వాళ్ళని ఒంటి చేత్తో మట్టి కరిపిస్తావని విన్నాను. ఒంటి చేత్తో కారు కూడా లేపేస్తావన్నమాట. అందుకే మీకు పోలీస్ ఆఫీసర్ భార్యగా వచ్చింది. మీరు సూపర్ సార్. ఏమండి, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, మిమ్మల్నేనండి. నేనేం చిలకల్ని పావురాల్ని పిలవలేదు. నా దారిలో నేను వెళ్ళిపోతుంటే అనవసరంగా ఎందుకు పిలుస్తున్నారండి? నేను కూడా ఇదే దారిలో వస్తున్నాను, పలకరిస్తున్నాను. పట్టించుకోవచ్చు కదండి. అదంతా కుదరదండి. నిన్న మీరింటికొచ్చినా వెళ్ళిపోమని గంటేశారు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడాలని చూస్తున్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు కానీ జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేదు కదండి. నిజంగా మీకు ఇష్టం లేకపోతే మీ కంటికే కాదు, ఎవరి కంటికి కనపడకుండా వెళ్ళిపోతాను. అయ్యో, అలా కాదు. ఎవరైనా చూస్తారేమోనని అలా అన్నాను. అయినా చూస్తే ఏమనుకుంటారండి? మనకు నిశ్చితార్థం అవబోయింది, మనసులు కలిశాయి, చేతిలో చేయి వేసి రింగు తొడిగే కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. చూడండి, నిశ్చితార్థం ఆగిపోయిందని నా మనసు కూడా ఆగిపోయిందనుకున్నారా? మిమ్మల్ని చూడగానే ఉరకలేస్తుంది. అయినా మీకెన్నో సంబంధాలు వచ్చిపోయి ఉండొచ్చు. నాలా మిమ్మల్ని ఎవరు పొగుడుండరు. ఎందుకంటే నాలా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు కాబట్టి. ఫీల్ అయినట్టున్నారు కదా? అవునండి. నేను వెంటనే వెళ్తానండి చెప్పుల షాప్కి. ఎందుకు? ఎందుకేంటండి, నా చెప్పుతో నేను కొట్టుకుందామని. మిమ్మల్ని బాధ పెట్టాను కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.